ప్రయాసతోనే జీవితం కొనసాగిస్తున్నాం, భారాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని యొద్దకు రండి, ప్రభువే అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటే నేను రాలేనయ్యా, అప్పులు తీరాక వస్తా, నేను రాలేనయ్యా, ఇదిగో అనారోగ్యం తొలగాక వస్తా, నేను రాలేనయ్యా, పిల్లకి పెళ్లి చేశాక వస్తా, నేను రాలేనయ్యా, నా వల్ల కాదు అని ఎంతమంది తప్పించుకొని తిరుగుతున్న వారు ఉన్నారు ఈ లోకంలో. భారాలు మోసుకుంటూనే ఉన్నారు, భారాలు భరిస్తూనే ఉన్నారు. ఆ భారాలు బరువెక్కి మనుషులు వంగిపోయి ఊబిలో కూరుకుపోయిన వారిగా మార్చబడిపోతున్నారు. ఎందరో జీవితాలు నలిగిపోతున్నారు. కానీ దేవుని వైపు చూడడానికి మనసు రాదు, దేవుని యొద్దకు రావడానికి హృదయం ఒప్పుకోదు. దేవుడే నా ఇంటికి రావాలి అనుకుంటే వస్తాడు దేవుడు. కానీ మనము మొదట ఆయన యొద్దకు వెళితే ఆయన మనకు ఏమిస్తాడండి చెప్పండి, అందరు చెప్పండి ఆ మాట. నీకు విశ్రాంతి కలగాలన్నా, నీ కుటుంబానికి నెమ్మది కలగాలన్నా, నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలన్నా, నీవు అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా, ఒక కుటుంబంగా అనేకులు నీ కుటుంబాన్ని చూసి వీరు దేవునిలో ఎదుగుతున్నవారు, వీరు దేవుని చేత నడిపించబడుతున్నవారు అని చెప్పాలన్నా మొదట ఎక్కడికి రావాలి? ఆయన యొద్దకు రావాలి.